आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ఈ వార ఫలాలు మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. విశేషంగా ఈ వారంలో 13వ తేదీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ వారంలో మరుసటి రోజే అంటే 13వ తేదీ ఈ వార ఫలాల యొక్క ప్రత్యేకతలో ప్రజలందరూ కూడా వాస్తవ పరిస్థితులను ఆలోచిస్తూ ఒక మార్పును కోరుతారని, తర్వాత ఎవరు సరైన వ్యక్తులో ఆ వ్యక్తులనే మీరు ఎన్నుకుంటారని ఆశిస్తూ ఈ వార ఫలాలు ప్రారంభిస్తున్నాను. ఈ వారంలో మరొక విశేషత 14వ తేదీ వృషభ సంక్రమణం కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ వారంలో వృషభ సంక్రమణం యొక్క ప్రత్యేకత లౌకికంగా చూసినట్టయితే ఎలక్షన్ల యొక్క ప్రత్యేకత కూడా ఈ వారంలో ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి ఆదివారం నుండి దశమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు వరుసగా మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశిలో, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఈ వారాంతంలో చంద్రుడు కేతువుతో సమాగం చెందుతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి కొన్ని పరిస్థితులు. 13వ తేదీ అశ్వని నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, అదే రోజు భరణి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని ప్రవేశం. మరి ఈ యొక్క 2 గ్రహాల మార్పుతో అదే రోజు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబడుతున్నాయి. 14వ తేదీ కృతికా నక్షత్రం 2వ పాదంలో వృషభే రవిహి, మనకు 14వ తేదీ వృషభ సంక్రాంతి, వృషభ సంక్రమణం జరగబడుతున్నది. అదే రోజు రేవతి నక్షత్రం 1వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 15వ తేదీ కృతికా నక్షత్రం 3వ పాదంలో గురువు యొక్క ప్రవేశం. 16వ తేదీ అశ్వని నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం. అదే రోజు కృతికా నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. మరి 17వ తేదీ కృతికా నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం కూడా జరుగుతున్నది. 18వ తేదీ అశ్వని నక్షత్రం 4వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఈ వారంలో జరుపుకోవలసినటువంటి ప్రధానమైన పండుగలలో 12వ తేదీ శంకర జయంతి, 14వ తేదీ గంగోత్పత్తి, విద్యారణ్య స్వాముల వారి యొక్క జయంతి కూడా జరుగుతుంది. అదే రోజు వృషభ సంక్రాంతి కూడా జరపబడుతున్నది. 15వ తేదీ బుధాష్టమి, అపరాజితాదేవి పూజ, 16వ తేదీ చండికాదేవి పూజ, 17వ తేదీ దశమి తిథి. కానీ ఆ రోజు ఏకాదశి శ్రాద్ధ కర్మలు చేసేవారికి 17వ తేదీ ఏకాదశి శ్రాద్ధ కర్మలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు. ఈ వారం ప్రారంభం ఉత్సాహంగానే జరుగుతున్నది. ఈ వారంలో ప్రారంభ దశలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే మేషరాశిలో బుధుడు, రవి, శుక్రుడు, అతి త్వరలోనే రవి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృషభ రాశిలో గురువు, అలాగే కన్యా రాశిలో కేతువు,
కుంభరాశిలో శని, మీన రాశిలో కుజ రాహుల యొక్క సమాగం ఇందులో జరగబోతున్నది. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారు అయినంత వరకు ఈ యొక్క వారంలో చాలా ఆలోచించుకొని మసులుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ఉత్సాహంగా చూపించడానికి అవకాశం లేదు. అలాగే మీకు ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ 13, 14, 15, 16వ తేదీలలో మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. కుటుంబ బాధ్యతల విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి కలహాలు, ఇతరులతో ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా కనబడుతున్నది. విద్యార్థులు మీ యొక్క చదువు విషయాలలో కానీ ప్రయాణాలలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. స్త్రీలు 13, 14, 15, 16వ తేదీలలో మేషరాశికి సంబంధించినటువంటి వారు ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారాంతంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ ఆకస్మికంగా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అనవసరమైన ఆలోచనలు, మత ద్వేషాలు అంటే రిలీజియస్ మేషరాశి వారు ఈ వారంలో మతపరమైన విషయాలలో ఎక్కువగా చర్చలకు దిగకుండా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఆందోళన చెందకుండా మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కొత్త పనులు ఏదైనా తలపెట్టడానికి కూడా మీరు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పడం జరుగుతున్నది. మేషరాశికి సంబంధించి రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తాపత్రయంతో పని చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి. కొంత ఆందోళన కూడా చెందుతారు. కానీ విశేషంగా కృషి చేయవలసినటువంటి అవసరం కూడా మేషరాశి వారికి కనబడుతున్నది. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలున్న కుటుంబ సభ్యులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా ఆకస్మిక కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆందోళన చెందవలసినటువంటి అవసరం మాత్రం లేదు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల పరిచయాలు మీకు బాగా కలుగుతాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కొంతవరకు మీరు ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఈ వార ఫలితాలలో కూడా మీకు కొంత ఉత్సాహకరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు, కుటుంబ సభ్యులలో ఆరోగ్యాల విషయంలో కొద్దిపాటి ఆందోళనలు, మీరు చేస్తున్నటువంటి ప్రయాణాలలో కొద్ది స్వల్పమైనటువంటి మార్పులు ఉండవచ్చు. అలాగే కొద్దిగా కష్టానికి నష్టానికి ఓర్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ లేదా మీ వ్యక్తిగతంగా కానీ కొంత దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. మేషరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మీరు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి పూజలు కానీ అలాగే ముఖ్యంగా సూర్య సంబంధమైనటువంటి పూజలు కానీ సూర్య నమస్కారాలు కానీ సూర్య అష్టోత్తరాలు కానీ చేయండి. ఈ వారంలో ఏర్పడబోతున్నటువంటి మేష సంక్రమణానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మీరు ప్రత్యేకంగా చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. దాన్ని పరిష్కరించుకుంటారు. విశేషంగా వృషభ రాశి వారు 13, 14వ తేదీలో అత్యంత ఉత్సాహంగా మీరు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. ఇతరుల సహాయ సహకారాలు కూడా ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గ మిత్రవర్గాలతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు మీకు 13, 14, 15 దినాంతం వరకు కనబడుతున్నది. ఆ తదుపరి మీ యొక్క వ్యవహారాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు. ఏదేమైనా 16, 17, 18 విషయంలో సాధారణమైన పనులకు మీకు అనుకూలంగా ఉంది. కొంత ఆధ్యాత్మిక పనులతో విషయంలో కూడా మీరు కొంత విశేషంగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకో ఈ వారాంతంలో మీరు పరధ్యానంగా ఆలోచిస్తారు. చిన్న విషయానికి స్వల్ప విషయాలకు బాగా చలించిపోయి ఆలోచించేటువంటి లక్షణాలు మీకు ఈ వారాంతంలో కనబడుతున్నాయి. మరి ఈ వారం ప్రారంభంలో వృషభ రాశి వారికి మరొక ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఏంటంటే
ప్రయాణాల విషయంలో కొద్దిపాటి ఆందోళనలు, ఆర్థికపరమైన విషయంలో కొద్దిపాటి ఆందోళనలు, అనుకోకుండా ఇతరులతో ఆకస్మికంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేహారోగ్య విషయంలో వృషభ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి మీరు చేయవలసినటువంటి పనులు చేస్తూ మీ టార్గెట్ కోసానికి మీరు చాలా విశేషంగా కృషి చేయవలసినటువంటి అవసరం వృషభ రాశికి కలుగుతున్నది. వృషభ రాశిలో ఉన్నటువంటి కృతికా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఇతరులతో విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాదోపవాదాలకు చాలా వరకు దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. కొంత మీకు కుటుంబ వ్యవహారాలలో అనుకూలతలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు ఇవన్నీ కూడా మీకు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రత్యేకమైన ప్రయాణం కూడా కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు అన్ని విధాల విజయం మీకు కలగబోతున్నది. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత బాగా ఇస్తారు. అలాగే ఆర్థికపరమైన విషయంలో, ఆరోగ్యపరమైన విషయంలో కూడా మీరు కొంత ఆనందాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీకు ఏదో ఒక తెలియని భయము, ఆందోళన మిమ్మల్ని కొంతవరకు బాధిస్తుంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు దైహికమైన శ్రమ, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. సంతాన విషయంలో కొంత చింత ఎక్కువగా చేస్తారు. అయినప్పటికీ కూడా మీకు కొన్ని ఆర్థికంగా తర్వాత ఇతరుల సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. మీ విషయంలో ఎవరైనా ఒక స్త్రీ మూలకంగా కొంత సహాయం లభించవచ్చు. కుటుంబ పరంగా కూడా కొంత ఆనందాన్ని పొందవచ్చు. ఈ విధంగా మృగశిర నక్షత్ర జాతకులు ఈ వారంలో కొంత విశేషమైన కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశికి సంబంధించినంత వరకు ఈ వారంలో వృషభ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో కేతు సంబంధమైన స్తోత్రం ఒకటి చేసుకోండి. ప్రత్యేకంగా మీరు 14వ తేదీన రవి స్తోత్రం కానీ, రవి సంబంధమైనటువంటి పూజలు కానీ, సూర్య నమస్కారాలు కానీ చేసుకోండి. రవికి సంబంధించినటువంటి గోధుమలు కానీ, ప్రత్యేకంగా శనగలు, తర్వాత గోధుమలు, బెల్లం ఇవి దానం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి 14వ తేదీ నాడే చేయాలి. ఇది ఈ వృషభ రాశి ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయరు మిథునం. మిథున రాశి వారు ఈ వారంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రారంభంలో మాత్రం మీకు కొంత అలజడి, అశాంతి, భయం, ఆందోళన, అనుకోని ప్రయాణాలు, ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇతరులకు సంబంధించినటువంటి బాధ్యతలు, పరిష్కరించుకోవలసినటువంటి ప్రధానమైన సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కొద్దిగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఈ వారం ప్రారంభంలో కొంత ఉత్సాహంగా ఉంటారు. 13, 14 తేదీలు మిమ్మల్ని బాగా విచారగ్రస్తం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంతరికంగా చాలా బాగా స్ట్రెస్తో ఉండేటువంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. కొంత మీకు 16, 17వ తేదీలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొంత ఇతరుల మూలకంగా నిందలు, అపవాదాలు, అలాగే శరీర ఆరోగ్యంలో తేడాలు, ఆకస్మికంగా కొన్ని కలహాలు ఇవి కూడా కలగవచ్చు. అయినంత వరకు మిథున రాశి వారు 13, 14, 15, 16, 17వ తేదీలలో పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి మీరు సమాయత్తమై ఉండాలి. ఆ తర్వాత 18వ తేదీ కొంత మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అయితే ఇదంతా కూడా అదృష్ట దురదృష్టాలను లేదా మీకు మీరు నిందించుకోవడము అనేదేదో జరుగుతుంది. కానీ మిథున రాశికి ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన పనులు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చాలా విశేషంగా కొన్నిటికి సన్నిద్ధమై రెడీ టు సాల్వ్ అంటారు దాన్ని. ఏదైనా సరే ఆ భారాన్ని మొయ్యాలి, పరిస్థితులను చక్కబెట్టుకోవాలి, సమస్యలను పరిష్కారం చేసుకోవాలి అనే దృక్పథంతో ఉండాలి. కానీ మీరు వేటిని కూడా వదిలి మీరు ప్రశాంతంగా, ఏకాంతంగా ఉండాలనే ప్రయత్నంలో మీరు చేయలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు ఆందోళనలకు దూరంగా ఉండండి, వాస్తవాలను గ్రహించండి, సమస్యలను 1కి 2 సార్లు ఆలోచించండి, కారణాలు తెలుసుకోండి, పరిష్కారాలు చేసుకోండి.
ఇది మిథున రాశి వారు చేయవలసినటువంటి పని. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైనటువంటి విషయంలో, అధికారపరమైనటువంటి విషయంలో కొంత తేడాలు ఉంటాయి. అయినా కొన్ని అవకాశాలు కూడా మీకు వస్తాయి. అలాగే మీకు లాభానికి కలిగేటువంటి మీ వ్యవహారాలు, మీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో లాభాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీకు వృత్తిపరమైన విషయంలో, అంటే మీ ప్రొఫెషనల్స్ ఏదైతే ఉన్నాయో మీకు దానికి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు రావలసినటువంటి లాభాలు ఆర్థికపరమైన విషయాలలో కానీ, ఇతరుల నుంచి వచ్చే సహకారాల్లో కానీ కొంత వేధ కలుగుతున్నది, బాధ కలుగుతున్నది. దాని మూలకంగా మీకు కొంత ఇబ్బంది ఉంది. కొద్ది రుణ సంబంధమైన సమస్యలు కానీ, కొన్ని జటిల సమస్యలు కానీ పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఈ వారంలో మీకు కలుగుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత అనుకూలతలు ఉన్నా కూడా అధికారులతో కానీ, మీతో పనిచేసే వారితో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ ఆకస్మికంగా కొన్ని కలహాలు ఏర్పడే అవకాశాలు, లేదా వృత్తిపరంగా ఎక్కువగా టూర్స్, ట్రావెల్స్ ఉండేటువంటి అవకాశాలు, లేదా కుటుంబ సభ్యులతో కూడా భిన్నమైన అభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కొంత మీకు ఆర్థికంగా అనుకూలతలు ఉన్నాయి. కొంత సంతోషాన్ని కలిగజేసే వాతావరణం కూడా మీకుంది. ఆర్థికపరమైన సమస్యలు మీరు బాగానే పరిష్కారం చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మిథున రాశి వారు ఈ వారంలో శని సంబంధమైనటువంటి పూజలు, శని సంబంధమైన స్తోత్రాలు చేయండి. ప్రత్యేకంగా 14వ తేదీ సూర్య నమస్కారాలు కానీ, సూర్య ప్రీత్యర్థం దానాలు కానీ ఇలాంటివి కూడా చేయండి. వీలైతే మీకు అందుబాటులో ఉన్నటువంటి నదీ స్నానాలు కూడా ఆచరించండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీరు 14వ తేదీ అయినంత వరకు శనిగలు, గోధుమలు, నువ్వులు, బెల్లం దానం చేయండి. దీనివలన కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం ప్రారంభంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు, ఏది స్థిరంగా నిర్ణయించలేని స్థితులు, కొద్దిగా ప్రయాణాల మూలకంగా అలసటలు, ఆర్థికపరమైన సమస్యలు, కొద్దిగా మానసిక విచారాలు ఇవన్నీ కలుగుతున్నప్పటికీ 13, 14వ తేదీ కొద్దిగా సంతోషదాయకమైనటువంటి వాతావరణంలో ఉంటారు, అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యులతో కానీ, బంధుమిత్రులతో కానీ కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు మీకు 13, 14 దాదాపుగా 15వ తేదీ దినాంతం వరకు ఉంటుంది. 15వ తేదీ దినాంతంలో కొన్ని ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. 16, 17 చాలా వరకు మీరు ఎక్కువగా ఆలోచన విషయాలు, అంటే కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ఉంటుంది. కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి ఉంటుంది. కొంతవరకు అనీజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మీకు 18వ తేదీ కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ సోదరుల సంబంధమైన విషయాలు కానీ, కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, వృత్తిపరమైనటువంటి విషయంలో కానీ ఆకస్మికమైనటువంటి కొన్ని కలహాలు జరగవచ్చు. ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పు, కొంత నిస్సత్వత ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనా ఒకరి మీద ఆధారపడుతున్నట్టుగా, పరిస్థితుల మీద ఆధారపడుతున్నట్టుగా మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఇతరుల చేతులు ఇరుక్కున్నట్టుగా ఫీలింగ్ అనే దాంట్లో కూడా మీరు ఉంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు భవిష్యత్ దృష్టిలో కొంత ఆశాజనకంగా కనబడుతున్నది. విశేషంగా ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోగలవలసినటువంటి, అంటే అలాంటి ధీమా మీకు కలుగుతున్నది. కొద్దిగా కృషి చేసినట్టయితే కొన్ని క్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించుకునేటువంటి యోగం మీకు కనబడుతున్నది. అందులో పునర్వసు నక్షత్ర జాతకులు వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ వృత్తిపరమైన విషయంలో కొంత రాణించే అవకాశాలు ఉంటాయి. స్థిర చరాస్తుల సంబంధం మూలకంగా మీకు కొంత లాభం కూడా కలుగుతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఆందోళన దూరమైపోతున్నది. కానీ కొద్దిగా వృత్తిపరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగినా శారీరకంగా కొంత అలసటలతో మీరుంటారు. ఈ వారంలో మీకు కొత్తవారు పరిచయం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలు కొంత ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు కుజ సంబంధమైనటువంటి పూజలు, రాహు సంబంధమైనటువంటి పూజలు కలిసి చేయవలసి ఉంటుంది. అలాగే 14వ తేదీ శనిగలు,
గోధుమలు, నువ్వులు, బెల్లం దానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో అత్యంత ఉత్సాహం ఉంది, ఆనందం ఉంది, అలాగే భయం ఉంది, ఆందోళన ఉంది, ప్రశాంతత ఉంది, కలహాలు ఉన్నాయి. అన్నీ చాలా విచిత్రంగా మీకు ఎక్కువగా ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ 12వ తేదీ ఒక విశేషమైన తేదీ. ఇందులో విశ్వాసాలు, అవిశ్వాసాలు, అలాగే ఫలాలు, ప్రతిఫలాలు అనే దానిలో ఒక సంఘర్షణాయుతమైన వాతావరణంలో ఉంటారు. కొంత ఆనందంగానే ఉంటారు. ఆ ఉత్సాహాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. 13, 14, 15వ తేదీలు సింహరాశి వారు కొంత నిరాశ చెందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ అలాంటి అవకాశాలు ఎలా ఉన్నా మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో, ఇతరులతో ఉన్నటువంటి కొన్ని ప్రమాణాలలో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంత మీకు చాలా ధీమాగా ఉంటారు. ఈ వారంలో మాత్రం చాలా ధీమాగా ఉంటారు. ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి మంచి చెడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు విశ్వాసంతో ఒక నిరాశావాదాన్ని దూరం పెట్టి ఆశావాదంతో మీరు ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే 15, 16, 17వ తేదీలలో కొంత అవిశ్రాంతిగా ఉన్న మీకు 16, 17లో కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కలుగుతున్నది. 18వ తేదీ ఏదైనా ఒక దేవాలయ సందర్శన మీరు చేసుకునేటువంటి అవకాశాలు, ఆధ్యాత్మిక వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి మార్పుల మూలకంగా సింహరాశి వారికి అనుకున్న పనులు సాధించేటువంటి ఆత్మవిశ్వాసం, కొద్దిగా స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి వృత్తుల యందు నిమగ్నం కావడాలు, చాలామంది అధికారాన్ని చేజించుకోవాలని ఒక ఆలోచనలతో ఉన్నటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఈ వారంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తిలో కొంత రాణించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థికపరమైన విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఆందోళనకు దూరంగా ఉండాలి. అలాగే మీరు కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ ఉన్నటువంటి అనుబంధాలలో కూడా కొద్దిగా సామరస్యంగా కలుపుకొని పోవలసినటువంటి అవసరం ఉంది. ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీరు కొంత మూర్ఖంగా ప్రవర్తించినట్టయితే కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా సంతోషానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా ఖర్చులు, ఆకస్మికంగా కొంత శుభ అశుభాలు మిశ్రమంగానే కనపడుతున్నాయి. అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో కొంత ఆనందాన్ని పొందబోతున్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు సోదరులతో కానీ అధికారులతో కానీ వృత్తిపరంగా కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. రుణ సంబంధమైన సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదో తెలియని ఆందోళన, భయాన్ని కూడా కృత్తికా నక్షత్ర జాతకులు పొందుతున్నప్పటికీ ఈ వారంలో కుటుంబ సమేతంగా కానీ వ్యక్తిగతంగా కానీ మిత్రులతో కానీ ఒక ప్రయాణం కూడా మీరు చేయబోతున్నారు. మరి సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి 14వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ సంక్రమణం ఏర్పడుతున్నది. రవి 10వ స్థానానికి రాబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు ఎవరైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా, సింహరాశి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా 14వ తేదీ దినమధ్యం నుంచి దినాంతం వరకు మీకు సమీపంలో ఉన్నటువంటి గంగా స్నానాలు కానీ, ప్రత్యేకమైనటువంటి స్నానాలు కానీ, పుష్కర స్నానాలు కానీ ఇలాంటివన్నీ ఆచరించి మీరు దానాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గోధుమలు, బెల్లము, శనిగలు, నువ్వులు ఇవి కలిపి దానం చేయండి. కొంత మీకు అనుకూలత ఉంటుంది. ఇవన్నీ కాని పక్షంలో సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరాలు కూడా పారాయణం చేసుకోండి. ఏదైనా ఒక దేవాలయంలో దీపం వెలిగించండి. ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి. సింహరాశి వారు ఓపికతో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఓపికతో పరిస్థితులను అధిగమించడానికి మీరు కృషి చేయవలసి ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి.
ఉత్తరా త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా మార్పులు రాబోతున్నాయి. మీరు అయినంత వరకు ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యత ఉండాలి. ఇతరులతో విరోధాలకు దూరంగా ఉండాలి. మరి అలాగే కొన్ని మీరు ఊహించని పనులలో కూడా కొన్ని మార్పులు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు వస్తున్నప్పటికీ ఇతరులతో నిందలు పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మీరు అంటే అకారణంగా మీ మీద నిందలు వేయడం, లేదా మీరు చేయని పనుల మీద ఇతరులు దాని నేరం మోపడం, ఇట్లా కొద్దిగా ప్రభుత్వపరంగా కొంతమంది భయాన్ని, ఆందోళనని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ వారంలో మీరు 12, 13, 14, 15వ తేదీలలో అత్యంత ఉత్సాహంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. 13, 14లో మీకు చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఆ రోజు మీరు బంధుమిత్రుల కుటుంబాలతో చాలా ఉత్సాహంగా పని మాత్రం బాగా చేస్తారు. ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు కూడా సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ కూడా మీకు అనుకూలంగా ఉంది. 15 దినాంతం నుంచి మాత్రం చిన్నపాటి ప్రయాణాలు కలగబోతున్నాయి. చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా కలగబోతున్నాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యం, మీ ఆహార విషయాలు, మీ కుటుంబపరమైన విషయాలు, తల్లి ఆరోగ్యాలు, భార్య ఆరోగ్యాలు, వీటన్నిటిపై ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి మీకు 18వ తేదీ చాలా ఆనందంగానే ఉంటుంది. కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దేవాలయాలు సందర్శించుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ ఈ వారంలో ఏదో తెలియని నిష్ఠూరాలు మాత్రం పడేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు సోదర సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, భార్యాభర్తల వ్యవహారంలో కానీ వాదనకు దూరంగా ఉండండి. కొన్ని అకారణమైనటువంటి అంటే కారణం లేనటువంటి సమస్యల మీద వాదోపవాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయడం కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరికొన్ని విషయాలలో మాత్రం మీకు ఈ వారంలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రుల మూలకంగా, స్త్రీల మూలకంగా కూడా కొంత లాభపడేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఈ వారంలో సోదరుల మూలకంగా కానీ, ఇతరుల మూలకంగా కానీ ఆర్థికపరమైన విషయాలు కొంత ఆనందంగా ఉంటాయి. అంటే సహకారాలు అందుతాయి. అట్లాగే కొంత స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా మీరు పొందబోతున్నారు. హస్త నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులు అయినంత వరకు దేహపరమైనటువంటి సమస్యలు, కొద్దిగా సంతానపరమైనటువంటి సమస్యలు, కొద్దిగా లోతైన ఆలోచనలు, భయము, ఆందోళనలు, నిద్రలేమి ఇలాంటివి ఉన్నప్పటికీ ఈ వారంలో మరి కొంత ఉత్సాహాన్ని కూడా మీరు ప్రోగు చేసుకోగలుగుతారు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో ఒక తెలియని భయం, ఆందోళన మాత్రం ఉంటుంది. వాటిని దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాజకీయ రంగానికి సంబంధించినటువంటి కన్యా రాశి వారు కొద్దిగా విశేషంగా కృషి చేస్తే తప్ప మీరు ఆశించిన ఫలితాలు పొందడంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. కాబట్టి విశేషంగా మీరు ఈ వారంలో కృషి చేయవలసినటువంటి అవసరం కనబడుతున్నది. కన్యా రాశికి సంబంధించినంత వరకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు రవి సంబంధమైన స్తోత్రాలు, సూర్య అష్టోత్తరాలు, సూర్య నమస్కారాలు, సూర్య సంబంధమైనటువంటి విషయాలతో పాటు 14వ తేదీ మీరు ప్రత్యేకంగా కొన్ని దానాలు చేయండి. గోపూజ చేయండి. అలాగే గోవుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని కూడా మీరు దానం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. గోసేవ, గోపూజ, అలాగే గో సంబంధమైన పదార్థాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి ఇట్లాంటివి కూడా ఇతరులకు డొనేట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా చేసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పు కొంత అనవసరమైన ఆందోళనలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, అందులో కొద్ది ఇబ్బందులు కానీ, ఏదైనా భరించలేనటువంటి సమాచారం కానీ, కష్టతరమైందో దుఃఖకరమైనటువంటి వార్తలు కానీ, అలాగే ఏదో ఒక అలజడి మీలో కలుగుతున్నది. అయినప్పటికీ కూడా మీరు 12వ తేదీ కొద్దిగా అన్యమనస్కులుగా, అంటే పని మీద దృష్టి తక్కువ, ఆలోచనలు ఎక్కువగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు విభేదించుతుంటారు.
కుటుంబపరమైనటువంటి విభేదాలు కూడా వస్తాయి. వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతుంటారు. అయినప్పటికీ తులారాశి వారు 13, 14, 15, 16, 17వ తేదీ వరకు ఉత్సాహంగా, అంటే ఎన్ని ఆలోచనలు ఎన్ని సమస్యలున్నా పక్కకు పెట్టి ఆ సమయాన్ని మీరు బాగా ఎంటర్టైన్ చేసేటువంటి అవకాశాలు 13, 14, 15, 16, 17 అంతా కూడా నిండుగా మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న సంకల్ప సిద్ధి ఆలోచనలన్నీ నెరవేరుతాయి. అందరి సహకారాలు అందుతాయి. మీరు కూడా అందరికీ సహకరించగలుగుతారు. ఇది ఒక రకంగా తులారాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అత్యంత ఉత్సాహంతో పనిచేసేటువంటి అవకాశాలు, సహకారాలు కూడా పొందగలుగుతారు. అలాగే ఏదో ఒక కొత్త మలుపు తిరిగేటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. అలాగే 18వ తేదీ ఎక్కడికైనా ప్రయాణాలు చేయవచ్చు. కొంత అంటే దేవాలయ సందర్శనలు కానీ, వైద్యాలయాల సందర్శన కానీ, ఎవరికన్నా సేవ చేయడం కానీ ఇట్లా కూడా ఉంటుంది. ఏదైనా ఒకటి చేయవచ్చు. ఇంత ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక తెలియని భయం, ఆందోళన, కొన్ని సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు కొద్దిగా ఇబ్బందికరంగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొద్దిపాటి ఆందోళన, చేయవలసిన పనులు వేగవంతంగా కాలేదనే ఒక బాధ ఉంటుంది. తరచుగా చిన్న చిన్న విషయాల మీద మీరు ఇబ్బంది పడుతుంటారు. అయినప్పటికీ కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత మీకు అనుకూలత, భార్యాభర్తల మధ్యన అప్పుడే అనుకూలత అప్పుడే ప్రతికూలత, అట్లా భిన్న స్వభావాలు మీకు ఏర్పడబోతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంత సంతోషాన్ని కలుగజేస్తున్నది. స్థిర చరాస్తులకు సంబంధం కానీ, గృహ సంబంధమైన బాధ్యతల విషయంలో కానీ కొంత ఆనందాన్ని కూడా కలుగజేస్తున్నది. అలాగే భార్యాభర్తల విషయంలోకి వచ్చే వరకు చిన్నపాటి విభేదాలు, ఆకస్మిక కలహాలు కలుగజేసేటువంటి అవకాశాలు స్వాతి నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు సోదరుల సంబంధమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు లేదా వాదనలు, అలాగే కుటుంబ వ్యవహారాలు, స్థిరచరాస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని సమస్యలు, ప్రయాణాలలో కూడా కొన్ని ప్రతికూలాలు, కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలతో పాటు కుటుంబ వ్యవహారాలలో కూడా కొంతపాటి అసంతృప్తి కూడా విశాఖ నక్షత్ర జాతకులకు కలగబోతున్నది. ఏది ఏమైనా ఈ వారంలో ఏర్పడుతున్న కొన్ని మార్పులు అన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు, అన్ని విషయాల అశ్రద్ధ ఎక్కడ కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని మన నుంచి జరిగేటువంటి సమస్యలను రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, ప్రధానంగా మీరు ఎక్కువగా కేతు సంబంధమైన వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కేతు గ్రహానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే సూర్య సంబంధమైనటువంటి పూజలు కూడా చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా మీరు ప్రార్థన చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగానే మీకు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మీరు ఆత్మగౌరవం మీద, ఆత్మాభిమానంతో, కొద్దిగా స్వయం కృషి మీద నమ్మకం ఎక్కువగా ఉండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి వారైనా, ఎంత హోదాలో ఉన్నా వారితో మీరు విభేదించడం అనేది జరగవచ్చు. అట్లాగే కుటుంబ వ్యవహారాలలో కూడా తరచుగా ఘర్షణాయుతమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది కాకుండా కూడా వృశ్చిక రాశి వారికి మీరు అత్యంత అభిమానించే వ్యక్తులు, వారి యొక్క ఆరోగ్యాలలో మార్పులు, వారికి అవసరాలలో కొన్ని మార్పులు రావచ్చు. దీంతోపాటు మీకు కూడా ఈ వారం ప్రారంభం కాస్త ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి సమస్యలు, అతి ఆలోచనలు, అకాల భోజనాలు, కుటుంబ వ్యవహారాలన్నీ సందిగ్ధంగా ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా మీకు 12, 13, 14, 15వ తేదీలన్నీ కూడా మీరు కొద్దిగా నిరుత్సాహాల మధ్యన ఇబ్బందికరంగానే కనబడుతున్నారు. అయితే వీటినన్నింటినీ దూరం చేసుకోండి. వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు స్త్రీలు ఈ 12, 13, 14, 15 వరకు కూడా కొద్ది అశాంతిగా ఉంటారు, అన్యమనస్సులుగా ఉంటారు.
బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి, నిద్రలేని ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా మార్పులు రావచ్చు. మరి ఎవరైనా వృశ్చిక రాశి వారికి సంబంధించినంత వరకు అయినంత వరకు మీకు మీరుగా విరోధాలకు, విభేదాలకు దూరంగా ఉండాలి. కారణం లేని తగువులకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరుగుతున్నది. ఆ తదుపరి మీకు 16, 17, 18లో చాలా అనుకూలమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ 16, 17లో కూడా మీరు ఎక్కువగా ఇతరులకు సహాయ సహకారాల విషయంలో కానీ లేదా ఏదో కొన్ని కారణాలు మనకు సంబంధం లేని వ్యక్తుల కొద్ది ఇబ్బందులు మాత్రం ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యంలో మార్పులు, స్త్రీలకైతే గర్భాశయ వ్యాధులకు సంబంధించిన విషయాలు కానీ డయాబెటిక్ సంబంధించిన విషయాలు స్త్రీలు కొద్దిగా ఈ వారంలో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు మిగతా గ్రహాల యొక్క యోగం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేసి మీకు మీరుగా కొన్ని సమస్యలు సృష్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సామంతం జన విద్వేష ధారా పీడసుత ఉత్సాహభంగకారి అని మొత్తం మీద ఏదో ఉత్సాహంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ అడ్డు తగులుతున్నట్టుగా ఎవరో అడ్డు వేస్తున్నట్టుగా అనిపించి అప్పుడే ఆశ నిరాశల మధ్యన కొట్టుమిడుతున్నట్టుగా ఈ వారంలో వృశ్చిక రాశి కొద్దిగా మానసిక ఆందోళనకు ఎక్కువగా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు సంతానపరంగా లేదా కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితులతో కొద్దిపాటి విభేదాలతో సతమతమవుతారు. ప్రయాణాల మూలకంగా కూడా సతమతమవుతారు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి సౌఖ్యాన్ని పొందలేని పరిస్థితి విశాఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అనురాధ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉన్నది. కుటుంబ వ్యవహారాల్లో కొంత అనుకూలతగా ఉంది. ఇతరుల సహకారాలు కూడా మీకు లభించినప్పటికీ కొన్ని విషయాలలో భార్యతో విరోధాలు కానీ, స్త్రీ మూలకమైన సమస్యలు కానీ, స్త్రీలతో విరోధాలు కానీ, శరీర ఆరోగ్యంలో మార్పులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక కలహాలతో పాటు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా ధనం ఖర్చు ఇట్లాంటివన్నీ ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కూడా పిల్లలతో కానీ, భార్యతో కానీ లేదా అధికారులతో కానీ ఏదో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉండడం మూలకంగా కావచ్చు, కొంత అశాంతిగానే కనబడుతున్నారు. ఏది ఏమైనా వృశ్చిక రాశికి సంబంధించి ఈ వారం మీరు జాగ్రత్తగానే వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని సంబంధమైన స్తోత్రం ఒకటి చేయండి, రవి సంబంధమైన స్తోత్రం ఒకటి చేయండి. 14వ తేదీ నాడు మీకు తోచిన విధంగా గోధుమలు, నువ్వులు, బెల్లము, శనగలు దానం చేయండి. అది వృషభ సంక్రాంతికి సంబంధించిన దానాలు చేయండి. అనుకూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగానే కనబడుతున్నది. బంధుమిత్రుల సమావేశాలు, కుటుంబ సమావేశాలు, ఇష్టాగోష్ఠులు ఇలాంటివన్నీ ఉంటాయి. కొంత సౌఖ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ 13, 14, 15వ తేదీలు మీకు కొంతవరకు అశాంతిగా ఉండే అవకాశాలు, అతి ఆలోచనలకు ప్రాధాన్యతలు, అకాల భోజనాలు, మానసికంగా కొంత ఇబ్బందులు, అతి శారీరకమైనటువంటి కొన్ని సమస్యలు, ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా దీంతో సతమతమవుతూ ఉండడం జరుగుతుంది. శారీరకంగా కూడా కొంత ఇబ్బందికి ఉండడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మీకు 15వ తేదీ అయితే 16, 17 సాధారణంగా మంచి మార్పులే వస్తున్నాయి. 18వ తేదీ కూడా మంచి మార్పులే కలుగుతున్నప్పటికీ తెలియని భయము, ఆందోళన ఇలాంటివి కూడా మీకు ఎక్కువగానే పనిచేస్తున్నాయి. ఏదో ఒక పరాధీనత మీద ఆధారపడుతున్నట్టుగా ఉంటుంది. మరి అదే రోజు తెలియని భయము, ఆందోళన, కోపాలు, తాపాలు, ప్రయాణాలు, ఇతరులతో విరోధాలు, మతపరమైనటువంటి సంబంధ విషయాలలో కూడా లేదా భిన్న అభిప్రాయాలతో ఉన్న వ్యక్తులతో కూడా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఇట్లాంటివన్నీ కనబడుతున్నప్పటికీ మీరు ఈ వారం కలిగిన మార్పు వల్ల భవిష్యత్ కార్యాచరణ విషయంలో దృష్టి పెట్టి కొంత ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ వారం చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మూలా నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన వ్యవహారాలలో కొంత అసంతోషంగా ఉంటుంది.
స్వల్ప మార్పులు చేర్పులు కూడా కలుగుతున్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యుల విషయంలో కొంత ఆందోళనగా చెందుతూ కుటుంబ వ్యవహారాలలో కూడా మీరు కొద్దిగా నిరుత్సాహంతో ఉంటూ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు లేదా అనుకోని ప్రయాణాలకు ఇబ్బందులు ఇవి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులు ఈ వారం అయినంత వరకు సాధారణమైన పరిస్థితులకు నెలకొల్చుకునేడానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ, కొంత అదృష్టం కలిసి వచ్చినప్పటికీ, ఏదైనా ఒక వస్తువు మీరు పొందుతున్నప్పటికీ, మార్పులు చేర్పుల విషయంలో కొంత ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో మరొక మార్పు మూలకంగా మీకు కొంత ఆర్థికపరమైన ఊరట కలుగుతున్నది. ఇతరుల సహాయ సహకారాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కారణం లేని తగవులు, భార్యాభర్తల మధ్యన విభేదాలు, కొద్దిగా భిన్న అభిప్రాయాలతో సతమతమవుతారు. సౌఖ్యకరమైన జీవితానికి కొంత దూరంగా ఉంటారు. ఆకస్మికంగా కుటుంబ సమేతంగా కానీ మీరు ప్రత్యేకంగా కానీ ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో ధనుర్రాశి వారు అయినంత వరకు భగవత్ ఆరాధనతో మీ యొక్క స్వయం కృషి మీద, భగవత్ ఆరాధన మీద మీరు కొంత విశ్వాసం ఉంచి మీరు ఉండవలసినటువంటి అవసరం కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు కుజ రాహువుల యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేయండి. 14వ తేదీ రవి స్తోత్రం కూడా చేయండి. 14వ తేదీ వృషభ సంక్రాంతి కాబట్టి మీరు ఆ రోజు ప్రత్యేకంగా గోధుమలు, బెల్లము, నువ్వులు, అలాగే శనగలు, దాదాపుగా శనగలు కూడా 1 కిలోంబావు శనగలు ఇవి దానం చేయండి. లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించుకోండి, సూర్య దేవాలయాలను సందర్శించుకోండి. ఈ విధంగా ఏదో ఒక మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. దాని మూలకంగా మీకు కొంత ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు ప్రారంభం నుంచి 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ వరకు అత్యంత ఉత్సాహంతో ఉంటారు. పట్టిన పట్టు వదలకుండా ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాల్లో ఉంటారు. అందులో మీకు 12, 13, 14వ తేదీలలో మీరు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా, మీ యొక్క వృత్తిపరంగా ఏ రంగంలో చూసినా కూడా 13, 14 మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైన దినంగా చెప్పవచ్చు. కానీ ఆకస్మికంగా కూడా కొన్ని కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలక ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దేహారోగ్యంలో కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం అంటే పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ కొన్ని ఉంటాయి. ఇతరులతో మీరు స్వేచ్ఛగా మాట్లాడడం మూలకంగా ఇతరులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్ది మతపరమైనటువంటి విషయాలలో చర్చలు, అలాగే భిన్న అభిప్రాయాలతో ఉన్న వ్యక్తుల మధ్యన చర్చలు, ఇవి ఒక్కొక్కసారి మీకు హాని కలుగజేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు ఉత్సాహకరమైన వాతావరణాన్ని చెడగొట్టుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మకర రాశికి సంబంధించి ఈ వారంలో రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ఉత్సాహంగా అనుకున్న పని సాధించడానికి తగిన కృషి చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. 16, 17వ తేదీలో మీకు చిన్నపాటి ప్రయాణం కూడా కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కొంత దూరంగా ఉండగలుగుతారు. అలాగే మీకు 18వ తేదీలో కూడా కొన్ని మార్పులు కలగబోతున్నాయి. ఏది ఏమైనా ఈ వారం మకర రాశి వారు కుటుంబ సభ్యులతో 16, 17, 18 తేదీల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వారంలో కలుగుతున్న మరొక మార్పు కూడా మీలో చాలా వరకు ప్రతి పనిలో ఏదో ఒక నిర్లిప్తత, ఆలస్యం జరుగుతున్నదనే బాధ, మనస్సులో ఏదో తాపం, ఆలోచనలతో సతమతం కావడం, ఇవి కూడా ఉన్నాయండి. ఇవి ఉన్నప్పటికీ కూడా మీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేహారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సోదర సంబంధమైన వ్యవహారాలలో లేదా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యవహారాలలో విభేదాలు రాకుండా చూసుకోండి. అలాగే కుటుంబపరమైన విషయంలో కొంత ఆనందంగా ఉన్న ప్రత్యేకంగా ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కొంతవరకు
మీరు లాభపడే అవకాశాలు ఉన్నాయి. బంధు మూలకంగా కానీ, సోదరుల మూలకంగా కానీ, ఇతరుల మూలకంగా మీరు కొంత లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా మీరు కొంత అనుకూలతల్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. స్వల్ప ప్రయోజనాలే మీరు పొందగలుగుతున్నారు. అలాగే కుటుంబపరమైన వ్యవహారాలలో కూడా కొంత ఆనందాన్ని పొందగలుగుతున్నారు, ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు. దీన్ని బట్టి ఏదైనా ఆకస్మికంగా ప్రయాణాలు కొనసాగించేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం చాలా వరకు 13, 14ను మీరు ఒక సక్సెస్ఫుల్ డేగా దాన్ని అనుకున్న సాధించే రోజుగా మీరు కృషి చేస్తారు, కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. మరి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో ఈ వారంలో మీరు ఖచ్చితంగా 14వ తేదీ రవి సంక్రమణం సంబంధం కాబట్టి వృషభ సంక్రాంతి, దానికి సంబంధించిన పరిహారాలు చేయండి. ఒకరోజు ముందు అంటే 12వ తేదీ మీరు కందులు, మినుములు దానం చేయండి. కుజుని స్తోత్రము, రాహు స్తోత్రం పఠించండి. ఒక శివాలయం కానీ హనుమదాలయాన్ని దర్శనం చేసుకోండి. 13వ తేదీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం, ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు కొంత అదృష్ట దురదృష్టాల మధ్యన మీ కృషికి సంబంధించిన విషయాలలో ఆశ నిరాశల మధ్యన ఏదో కొద్దిగా తేడా ఉంటున్నట్టుగా, అంటే వాటికి సంబంధించిన వ్యవహారాలలో మీరు ఎక్కువగా జోక్యం తీసుకుంటుంటారు, దానికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతుంటారు. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా తెలియని మార్పులు చేర్పులు కలుగుతున్నాయి. మీలో కూడా ఏదో మార్పు పొందాలనే ఆలోచనలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇట్లాంటి విషయాలతో ఈ వారంలో మీరు సతమతమవుతూ మరి 12వ తేదీ ప్రతి పని ఆలస్యంగానే ఉంటుంది. శరీరకం కొంత బద్ధకంగా ఉంటుంది. ఆహార విహారాల మీద ఇష్టత ఉండదు. కానీ 13, 14, 15వ తేదీలలో మీరు అయినంత వరకు విశేషంగా కృషి చేస్తారు, ఆనందంగా ఉంటారు, అందరితో కలిసిపోతారు, అందరి సహకారాలు తీసుకుంటారు, అనేకమైన విషయాల మీద చర్చించుకుంటారు. ఇవన్నీ కూడా మీకు బాగుంది. ఇటు కుటుంబంగా, సామాజిక పరంగా అన్ని విధాలా బాగా ఉంది. 16, 17 కూడా మీకు చాలా అనుకూలంగానే కనబడుతున్నది. ఒక 18వ తేదీ మానసికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, అనుకోని ప్రయాణాలు పొందేటువంటి అవకాశాలన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విశేషంగా కృషి చేసి మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి బాగా కృషి చేస్తారని తెలుస్తున్నది. కొంతవరకు మీరు పాజిటివ్గానే ఆలోచన చేస్తారు. నెగటివ్ థింకింగ్ మీకు తక్కువగానే ఉంది. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలి, ముందుకు పోవాలన్న ఆలోచనలతో మీరు ఉంటారు. అయితే మానసిక సంఘర్షణ కొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే 16, 17వ తేదీలలో కుటుంబ వ్యవహారాల విషయంలో ఘర్షణాయుతమైన వాతావరణానికి దూరంగా ఉండండి, లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చాలా వరకు కుజ రాహులకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత మీకు అనుకూలత ప్రతికూలతలు ఉన్నాయి. రావలసినటువంటి సహకారాలు మీకు సకాలంలో అందలేని పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి కృషి చేస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో మీ సొంత విషయాలలో కొంత ఆనందాన్ని పొందుతున్నారు. అలాగే మీరు అత్యంత సన్నిహితులతో, మీతో పనిచేసే వాళ్ళతో మరికొన్ని సమస్యల విషయంలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంది. కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మీరు అయినంత వరకు 14వ తేదీ వృషభ సంక్రమణం, ఆ రోజు సూర్యుని స్తోత్రము, సూర్య అష్టోత్తరాలు ఇట్లాంటివి చేసుకోండి. దానాలు శనగలు, నువ్వులు, బెల్లం, గోధుమలు దానాలు చేయండి. ప్రత్యేకంగా స్నానాలు ఆచరించండి. అంటే నదీ స్నానాలు దగ్గరగా ఉంటే స్నానాలు ఆచరించండి. ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లాంటివన్నీ చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి అధికంగా ఉన్న తాపత్రయాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఒక ఆశా కిరణం, ఏదో
మనస్సులో ఒక ధైర్యం, ఏదో మీకు ఒక ఊతం దొరికినట్టుగా, అంటే ఒక ఆధారం దొరికినట్టుగా ఒక ఫీలింగ్ అయితే ఉంది. అలాంటిదైతే వస్తుంది. దీని మూలకంగా మీకు చిన్నపాటి ప్రయాణాలు పడవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కొంత మీకు ఊరట కలగవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా మేజర్ మార్పులు వచ్చినాయి. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు దక్కే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా ఉన్నప్పటికీ మాత్రం ఈ వారం ప్రారంభం చాలా వరకు గృహ సంబంధమైన వ్యవహారాలలో చిన్నపాటి మనస్తాపాలు, 12, 13, 14, 15 వరకు కూడా మీరు చాలా వరకు ఏదో కొద్దిగా విచారం అంటే ఎక్కువగా ఆలోచనలతో, ఎవరితో కలగలుపు లేకుండా, ప్రతి పనిలో బద్ధకంగా ఉంటూ అంత అన్యమనస్కులుగా, అంటే మనుషులు ఎదురుగానే ఉన్నా మీరు మీ ధోరణి వేరే ఉంటాయి. అంటే వ్యక్తులను గుర్తించలేనటువంటి ఆలోచనలతో సతమతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 16, 17, 18లో చాలా మార్పులు ఉన్నాయి. అవి చాలా ఆనందంగా ఉన్నాయి. చిన్నపాటి వ్యవహారాలలో కొద్దిగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా కొంత మనస్సు సంతోషంగా ఉండడానికి అనుకూలతలు ఉన్నాయి. అయితే మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం కన్నా ఈ వారాంతంలో మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్ సంబంధించిన విషయంలో మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలలో మార్పులు, అనుకూలమైన మార్పులు, దూరదేశ ప్రయాణాలు ఇత్యాదులు, వీటికి సంబంధించిన వ్యవహారాలు, కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అనుకూలతలు మీకు బాగానే కనబడుతున్నాయి. కానీ కుటుంబ వ్యవహారాలు, అత్యంత సన్నిహితులతో సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిపాటి మనస్తాపాలు, ఘర్షణలు, వాద వివాదాలు ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత సౌఖ్యకరమైన జీవితానికి ఈ వారంలో కొద్ది ఇబ్బంది కలుగుతున్నది. అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలతో పాటు కుటుంబ కలహాలు, సోదరులకు సంబంధించినటువంటి కలహాలు ఇవి చేయవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఆనందాన్ని పొందవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరుల సహకారాలు పొందడానికి కూడా కృషి చేస్తారు. కానీ కుటుంబ వ్యవహారంలో కొద్దిగా అన్యమనస్సులుగా, అంటే భిన్నంగా ఉంటున్నారు. మీరు ఆశించినట్టుగా కుటుంబ సభ్యులు ఉండకపోవడం కానీ, కుటుంబ సభ్యులతో మీరు ఉండకపోవడం కానీ, కొంత అశాంతిగా, కొంత సుఖానికి దూరంగా ఉంటున్నట్టుగా బాధించే అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికమైన ఖర్చులు ఇలాంటివి ఎక్కువగానే ఉంటున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంతపాటి సంతోషాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ వారంలో రేవతి నక్షత్ర జాతకులు కొంత అనుకూలత ఉన్నారు. అయినా దేహారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజా పరిహారాల విషయంలో మీరు చాలా వరకు కుజునికి, రాహువుకి ఇద్దరికి ప్రత్యేకంగా స్తోత్రాలు చేసుకోవాలి. ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు చేయాలి. అలాగే 14వ తేదీ సూర్య సంక్రమణ విషయంలో కూడా గోధుమలు దానం చేయండి, శనగలు దానం చేయండి, నువ్వులు దానం చేయండి, బెల్లం దానం చేయండి. ఇవన్నీ కూడా అరకిలో కానీ, కిలో కానీ, కిలోంబావుతో కానీ దానాలు చేయండి. ఈ విధంగా గోసేవ కూడా చేయండి. గో సంబంధమైన పూజ, అట్లా అది కూడా మీకు కొంత అనుకూలతలను ఇస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహాల స్థితులను దృష్టిలో పెట్టుకొని, అలాగే వృషభ సంక్రాంతి ఫలితాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వార ఫలాలు తెలియజేశాను. దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబి శర్మ. నా ఫోన్ నెంబర్ 9440886376. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.